అంటే భూమి పూజ అయ్యింది. అది ఈ 19థ్‌కి ఇంక ఇనాగ్రేషన్ కూడా కాలేదు తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ వద్ద. అయితే ఇంత ముందుకు ఈ 2 సంవత్సరాల క్రితం ఏమైంది అంటే తెల్లాపూర్ గ్రామ ప్రజలంతా అంటే వీళ్ళంతా పెద్దల సమక్షంలో ఒక తీర్మానం జరిగింది. అక్కడున్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఏ మహనీయులైతే కృషి చేసిరో ఆ సర్కిల్ మొత్తం ఖాళీగా ఉంచకుండా మహనీయుల విగ్రహాలు పెట్టి మనం గౌరవించుకుందామని ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానాన్ని ధిక్కరిస్తూ కొందరు రాజకీయ స్వలాభాల కోసం ఏం చేసిర్రు అంటే ఆ తీర్మానాన్ని ధిక్కరిస్తూ పూల విగ్రహాన్ని తీసుకొచ్చి స్వలాభాల కోసం పెట్టిర్రు. దీన్ని ఏం చేసిర్రు ధిక్కరించిర్రు కాబట్టి ఎట్లా పెట్టి పెట్టాల్సి ఉంటది. ఆ తీర్మానం ప్రకారం పెట్టాలి అని మన ఇంకో వర్గం ఏం చేసిందంటే తీసుకొచ్చి పెట్టింది. పెట్టిన విగ్రహాన్ని గౌరవించకుండా ఈ ఈ ఎవరైతే రాజకీయ స్వలాభం కోసం పెట్టిన వారు ఏం చేసిర్రు అంటే కొంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూలీలుగా వాడుకొని పైసలు ఇచ్చి వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి ఆ దాడికి ప్రేరేపించిందన్నమాట. ప్రేరేపించి అది కూల్చడానికి మొత్తం ప్రయత్నించి మొత్తం కాళ్ళతో తన్ని కూల్చడానికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పూలే అనేటాయన ఒక సామాజిక ఉద్యమాల పితామహుడు, శ్రీ విద్య సమానత్వం కోసం దేశం పాటుపడిన వ్యక్తి కాబట్టి ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఉత్పత్తి కులాలు, బహుజనుల యొక్క మనోభావాలు లీనమై ఉంటాయి కాబట్టి ఇది బహుజనుల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈ మాకు మనోభావాలు ఇట్లా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తాం. అవసరమైతే ఈ దేశాన్ని మొత్తం అగ్నిగుండం చేయడానికి ఇలా మేము సిద్ధంగా ఉన్నాం.